వెల్కమ్ టు 2K మీడియా. నేను మీ టీడీఆర్. ఈ నెల 26న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నల్లగొండ పట్టణ పరిధిలోని ఛాయ సోమేశ్వర ఆలయంలో ఉన్నాం. ఛాయ సోమేశ్వర ఆలయంలో జరగబోయే ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు కేటాయించారు, ఇక్కడ విషయాలు ఏంటి అనే విషయాలను మన మధ్యన దేవాలయ శాఖ అధికారి ఉన్నారు బాలకృష్ణ గారు. వారిని అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వచ్చే భక్తులకు మీరు ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు? భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళకి ఈ శీఘ్ర దర్శనం ఒకటి, ఫ్రీ దర్శనం ఒకటి, అభిషేకము ఒకటి, ఈ ముగ్గురు సపరేట్గా లైను చేస్తున్నాము, ఏర్పాటు చేసినాము సపరేట్గా. తర్వాత ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది కాకుండా మధ్య మధ్యలో వాటరు ప్లస్ మజ్జిగ ప్యాకెట్ ఇవ్వడానికి ఇవన్నీ మేము చేస్తున్నాము. ప్లస్ గవర్నమెంట్ నుంచి కూడా మున్సిపాలిటీ వారు కూడా అన్ని రకాల సహాయం చేస్తున్నారు. ప్లస్ ప్రభుత్వ సహకారంతో వాళ్ళ మా యాక్చువల్ మొత్తము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుందండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు 1,00,000 నుంచి 1,50,000 పైన వచ్చే అవకాశం ఉంది భక్తులు. వాళ్ళకి ఫ్రీ ప్రసాదము, పులిహోర ప్రసాదం పెడుతున్నాము. తర్వాత విఐపీల వాళ్ళకు కూడా విఐపీ పాసులు ఇవ్వడము, డోనర్స్ వస్తాయి, డోనర్స్ వాళ్ళకు అన్నీ చూసుకోవడం, అన్ని రకాలుగా చూసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఏర్పాట్లు మీరు చేస్తున్నారో ఇక్కడ ప్రభుత్వ పరంగా ఈ సంవత్సరం మరి ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయించడం కానీ, వారికి వచ్చే భక్తులకు ఎలాంటి ప్రత్యేక వసతులు కల్పించడం జరుగుతుందా? ప్రభుత్వం నుంచి ఇప్పుడు మున్సిపాలిటీ వారు ఇక్కడ మార్కెటింగ్ కానీ, తర్వాత పెండెంట్స్ కానీ, తర్వాత ఇప్పుడు లైటింగు, ఫ్లవర్ డెకరేషన్ ఇవన్నీ వాళ్ళు గత సంవత్సరంలో ఎలా ఇచ్చారో అదేవిధంగా చేస్తున్నామండి. వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. మున్సిపాలిటీ వారు కూడా ఇన్వారే మొత్తం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు మా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొందరు డిప్యూటేషన్ చేసుకున్నామండి. తర్వాత ఇక లోకల్ ఉన్న వాలంటీర్సు, సేవా సంవత్సరం వాళ్ళు కూడా ఒక 100 మంది దాకా వాళ్ళు ఉంటారు. తర్వాత పోలీసు బందోబస్తు వాళ్ళ దగ్గర 200 నుంచి 300 వరకు పోలీసు బందోబస్తు ఉన్నారు. వాళ్ళ టోటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడాంటి అవాచ సంఘటనలు జరగకుండా చూస్తున్నారండి. ఇప్పటి వరకు మీరు ఈ ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు పూర్తి చేశారు. అయితే ఈ ఏర్పాట్లకు, ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కాబోతున్నారు? యాక్చువల్గా మా గవర్నమెంట్ ఆర్డర్స్, మా కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారము పట్టు వస్త్రాలు గౌరవనీయులు మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకయ్య గారు వస్తారండి, సమర్పిస్తారు. రైట్. చివరిగా ఇప్పుడు ఈ మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే భక్తులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? అందరికీ దర్శనం అవుతుంది. కొద్దిగా ఓపికతోటి అందరూ వచ్చేస్తే వాళ్ళు ఎలాంటి జరగకుండా, ఇలాంటి తొక్కితలాట అలాంటివి కాకుండా మెల్లమెల్లగా ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యే విధంగా మేము కల్పిస్తున్నాము. మీరు ఓపిక వినియోగించండి. అందరికీ ప్రసాదం అందుతుంది. ఇది అందుకని ఎలాంటిది లేకుండా భక్తులు వాళ్ళు నిగ్రహం పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఇక్కడ వచ్చే భక్తులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఇప్పుడు అలాంటి ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? అయిందండి. ఇప్పుడు ప్రైవేటు స్కూల్ వాళ్ళు ఉచితంగా బస్సు ఏర్పాటు చేస్తున్నారండి. రైట్. ఈ ఉత్సవాలకు దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది భక్తులు రాబోతున్నారు? అంటే గత సంవత్సరంలోని తెలుసుకున్న ప్రకారము 1,00,000 నుంచి 1,50,000 దాకా వస్తారని ఒక అంచనానండి మాకు తెలిసిన ప్రకారం. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ ఛాయ సోమేశ్వర ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి? ఓం నమ శివాయ. వాగర్త వివ సంపర్త వాగర్త ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. పానగల్లు, నల్గొండ జిల్లా అండి. ఇది ఒక పానగల్ని కాకతీవాల సామంతులు, కొందూరు చోళులు పరిపాలించారండి. ఇది దాదాపు 1050 సంవత్సరాల నాటి దేవాలయము. 11వ శతాబ్దం నాటిది కొందూరు చోళులు పరిపాలించారండి ఈ దేవాలయాన్ని.
అయితే మనకు ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయండి. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, సూర్య భగవానుడు. దీన్ని త్రికుటాలయంగా పిలుస్తారు. అయితే మనకు ఇక్కడ ఉన్నట్టు కూడా పడమర గర్భగుడిలో స్వామివారి పైన ఒక స్తంభాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. అది మనకు సూర్యోదయించి సూర్యాస్తం వరకు కూడా ఆ స్వామివారి పైన ఛాయ అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంటుంది. ఇప్పటి వరకు ఆ పరిశోధనలు శాస్త్రవేత్తలు కూడా వచ్చారు, కానీ అంతు చిక్కని రహస్యం ఇది ఒక దేవరహస్యంగా భావించుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వారు ఈ 4 స్తంభాలు కలిపి అక్కడ పడుతుందని చెప్తున్నారు, కానీ వాస్తవానికి నీడ కాదది. ఎదురుగా సూర్య భగవానుడు, సూర్యుని ధర్మపత్ని ఛాయాదేవి అన్నమాట, శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహరూపంలో కాకుండా ఛాయా రూపంలో కొలువైంది ఛాయాదేవిగా. ఇది తెలంగాణలో ప్రాచీన దేవాలయం అంటే ఒక ఛాయా సోమేశ్వర స్వామి ఇష్టాజిక టెంపుల్ అండి. ఇది మొత్తం కూడా ఇదంతా రాయి నిర్మాణం కూడా చేయడం జరిగినది. ఇది 3 గర్భగుడులు. ఇట్లా వచ్చేసి బయటలో ఉపాలయాలు కూడా ఉంటాయండి. కాకపోతే విగ్రహాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ఆ ధ్వంసం అవడం కూడా జరిగినది. మనకు దేవాదాయ శాఖ వాళ్ళు మనకు విగ్రహాలన్నీ కూడా చేయించారు. కాకపోతే ఇది స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది కాబట్టి విగ్రహ ప్రతిష్టాపన అనుమతి ఇవ్వట్లేరు. ఈ పురాతన ఆర్కిటెక్చర్ ఎలా ఉందో అలానే ఉంచాలి. ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపన రీకన్స్ట్రక్షన్ చేయడానికి అనేది అనుమతి ఇవ్వడం జరుగుతలేదు. త్వరలో అనుమతి వస్తే మాత్రం అన్ని గర్భాలయం కూడా విగ్రహ ప్రతిష్టాపన జరిగే అవకాశాలు ఉంటాయండి. ఇది మనకు ఈరోజు 20వ తారీఖు నాడు మహాశివరాత్రి మహోత్సవం అండి. ఈరోజు 20వ తారీఖు నాడు ఉదయం లక్ష్మీ గణపతి పూజ, కలశ స్థాపన, నవగ్రహ ఆరాధన, అనంతరము అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకు సాయంత్రము లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమం కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్య అతిథులు మనకు చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి గారు ఈ పూజ పాల్గొనడం కూడా జరుగుతుంది. మనకు తెల్లారి అంటే మనకు 26వ తారీఖు నాడు మహాశివరాత్రి మహోత్సవం అండి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి. ఆ రోజు ఉదయము తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన గర్భాలయంలో అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రథమ అభిషేకం జరుగుతుందండి. మనకు అలంకరణ అయిపోతుంది. ప్రధాన గర్భాలయంలో ఫస్ట్ అభిషేకం చేసిన తర్వాతకి అలంకరణ అవ్వడం కూడా జరుగుతుంది. మనకు కంటిన్యూ అభిషేకం అనేది బయటలో ఉన్నట్టు ఉపాలయము ఆత్మలింగ దగ్గర అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయము 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుందండి. మనకు 8 గంటలకు రేపు ఉదయము మనకు ఇది పార్థివలింగము పుట్టమన్నుతోటి మహన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుందండి. అనంతరము మన కోలాటలు కూడా ఉంటాయండి. మనకు ఇది 3 లైన్ల ద్వారా ఒక అభిషేకం లైన్ 401 రూపాయి, ఉచిత దర్శనము, విష్ణు దర్శనము 100 రూపాయలు. అవన్నీ కూడా దేవాదాయ శాఖ వాళ్ళన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా రెవెన్యూ కానీ ఇక్కడ పోలీస్ శాఖ అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. మనకు రాత్రి వచ్చేసి రేపు రాత్రి 8 గంటలకు 9 గంటలకు శివపార్వతి కళ్యాణ మహోత్సవం ఉంటుందండి. అనంతరము కళ్యాణం అయిపోయిన తర్వాతకి తలంబ్రాలు అవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు మనకు కళ్యాణం అయిపోయిన తర్వాతకి లింగోద్భవ టైంలో కూడా గర్భాలయం కూడా అభిషేకం కార్యక్రమం కూడా యథావిధిగా జరుగుతుందండి. మనకు 1 గంటకు రుద్రహోమం కూడా జరుగుతుంది. మనకు 27వ తారీఖు నాడు తెల్లవారుజామున మనకు అగ్నిగుండాల కార్యక్రమం, సాయంత్రము తెప్పోచ శివపార్వత కళ్యాణ తెప్పోచ కార్యక్రమం జరుగుతుంది. మనకు 27వ తారీఖు నాడు ఆ సాయంత్రము ఈ శివరాత్రి ఉత్సవాలన్నీ కూడా ముగియడం జరుగుతుంది. అనంతరము స్వామివారి అభిషేకం చేసిన తర్వాత స్వామివారి తీర్థము ఆ ప్రసాదన విస్తరణ కూడా చేయడం జరిగినది. ఇటు నల్గొండ జిల్లాలో కాకుండా ఇటు చుట్టుపక్కల ఉన్న మండలాలు గ్రామాల నుంచి హైదరాబాద్ నుంచి ఇటు పక్క నేషనల్ హైవే అద్దంకి బైపాసు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. పోయిన ఇయర్లో మనకు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు రావడం జరిగినది. ఈ అంచనా ప్రకారంగా మనకు ఇంకెక్కువ ఇది 300 ఏళ్లకు ఈ మహాశివరాత్రి రావడం చాలా విశేషము. ఇలాంటి మహాశివరాత్రి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి. స్వామివారికి అభిషేకం చేసి మనకు అనుగ్రహం అనేది కలుగుతుందండి. ఎందుకంటే బ్రహ్మసూత్రం కలిగిన శివుడిది. అన్ని దేవాలయాలు మాత్రం బ్రహ్మసూత్రం ఉండదు. ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మసూత్రం కలిగిన శివుడు. ఇక్కడికి అభిషేకం కానీ చేసినట్టయితే ప్రతిసంతానం విషయంలో కానీ పాణిగ్రహం విషయంలో కానీ ఎవరైనా మనసు బాగాలేకున్న వారికి ఆరోగ్యాల పరంగా పాణిగ్రహం విషయంలో కానీ స్వామికి అభిషేకం చేసినట్టయితే మీ జన్మ ధన్యమైపోతుంది. ఏమైనా కష్టాలు ఉన్నా కూడా స్వామివారికి ఒక చెమ్మ నీళ్ళు కానీ భస్మం కానీ బిల్వదళం సమర్పించినట్టయితే తప్పనిసరి అనుగ్రహం అనేది పొందుతారు. అదేవిధంగా ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం
ఇది చాలా ప్రాచీన దేవాలయం అండి. అధిక సంఖ్యలో వచ్చి ఈ స్వామివారికి అభిషేకం చేసి కృపకు పాత్రులు కావాలని మనవి. పరిస్థితి ఈ ఉత్సవాలకు గతంలో కంటే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకు అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఏదేమైనప్పటికీ భక్తులు కూడా సమన్వయంతో పాటించి క్యూ లైన్లు పాటించి స్వామివారిని దర్శించుకోవాలని సూచించడమే జరిగింది. కెమెరామ్యాన్ క్రాంతితో రిపోర్టర్ దశరథ, 2K మీడియా, నల్గొండ.